234 మంది ఎమ్మెల్యేలకు కారు డ్రైవర్ నెలకి 75,000 అలవెన్స్లతో పాటు సెక్రటరీ కోసం మరో 25,000 విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఎందుకు సంచలనంగా మారింది? అసలు ప్రభుత్వం ఏం ప్రకటించింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యేల కోసం కొత్త సౌకర్యాలను ప్రకటించినట్లు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనం, దాని నిర్వహణకు అవసరమయ్యే అలవెన్స్, అలాగే అధికారిక పనుల కోసం సెక్రటరీని నియమించేందుకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటి? ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ప్రజలను కలవడం, సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం తరచూ పర్యటించాల్సి వస్తూ ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. ప్రజాప్రతినిధులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని సీఎం విజయ్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రస్తుతం అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు తొలిసారి ఎన్నికైన వారని, వారిలో కొందరు సాధారణ ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన వారని ప్రభుత్వం పేర్కొంటుంది. నియోజకవర్గం ప్రజల కోసం నిరంతరం పనిచేయాలంటే రవాణా, కార్యాలయం సహాయం వంటి సౌకర్యాలు అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇక ప్రకటించిన సౌకర్యాలలో అత్యంత ఆసక్తికరమైన అంశం అలవెన్స్. ప్రతి ఎమ్మెల్యేకు కారు డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకి 75,000 వరకు అలవెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి అదనంగా అధికారిక పనుల కోసం సెక్రటరీని నియమించుకునేందుకు నెలకి 25,000 రూపాయల గ్రాంట్ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినట్లు తెలుస్తుంది. అంటే ఈ రెండు అంశాలను కలిపితే ఒక్క ఎమ్మెల్యేకు నెలకు 1,00,000 వరకు అదనపు సౌకర్యం అందే అవకాశం ఉంది. 234 మంది ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకుంటే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే మొత్తం వ్యయం కూడా గణనీయంగానే ఉండవచ్చు. ఇదే ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పక్ష ఎమ్మెల్యేలు స్వాగతించారు. ఈ సౌకర్యాల వల్ల ఎమ్మెల్యేలు ప్రజల్లో మరింత చురుగ్గా పనిచేయగలరని వారు అంటున్నారు. అంతేకాదు డ్రైవర్లు, సెక్రటరీలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షం మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ప్రజాధనాన్ని ఇలాంటి సౌకర్యాల కోసం ఖర్చు చేయడం అవసరమా? ఇప్పటికే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్న సమయంలో ఎమ్మెల్యేల కోసం అదనపు ఖర్చు ఎందుకు అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసలు చర్చ ఎమ్మెల్యేలకు సౌకర్యాలు ఇవ్వాలా వద్దా అనే దానికంటే ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుంది, దానికి ప్రజలకు ఎంత ప్రయోజనం ఉంటుంది అనే అంశంపై సాగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు నియోజకవర్గాలలో పర్యటనలు సులభంగా చేయడానికి ఈ సౌకర్యాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. మరి ఈ నిర్ణయం నిజంగా ప్రజాసేవను మెరుగుపరుస్తుందా, లేక ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం అవుతుందా? ఇది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.